జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఘటన తరువాత మన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులను హతం చేసేందుకు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రమూకలపై భారత భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కర్ ఏ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుపెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందిపురాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసిందే. ఇవాళ ఉదయం భారత ఆర్మీ పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ముందుగా ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తరువాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్ను ముట్టుపెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ పాత్ర నేరుగా ఉన్నట్లు భారత దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మ్యాడ్జుల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు. ఈ ఉగ్ర బృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొంది. గత 2 ఏళ్లలో జరిగిన సోనామార్గ్, బూటపత్రి, గందర్బాల్లో జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఇవి పాల్గొన్నాయి. గత ఏడాది అక్టోబర్లో బూటపత్రిలో 2 ఆర్మీ సిబ్బందిని హత్య చేసింది. అదే నెలలో సోన్మార్గ్ సొరంగంలో పనిచేస్తున్న 6 కార్మికులను కాల్చి చంపింది. ఈ ఉగ్ర బృందంలో కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ డిసెంబర్లో భద్రతా దళాలు దాచిగాం వద్ద ఎన్కౌంటర్ చేశాయి. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. ఆ తర్వాత ఈ బృందం చాలా కాలం అడవుల్లో ఎవరికంటా పడకుండా గడిపింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఘటన తరువాత మన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులను హతం చేసేందుకు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రమూకలపై భారత భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కర్ ఏ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుపెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందిపురాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసిందే. ఇవాళ ఉదయం భారత ఆర్మీ పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ముందుగా ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తరువాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్ను ముట్టుపెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్ పాత్ర నేరుగా ఉన్నట్లు భారత దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మ్యాడ్జుల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు. ఈ ఉగ్ర బృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొంది. గత 2 ఏళ్లలో జరిగిన సోనామార్గ్, బూటపత్రి, గందర్బాల్లో జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఇవి పాల్గొన్నాయి. గత ఏడాది అక్టోబర్లో బూటపత్రిలో 2 ఆర్మీ సిబ్బందిని హత్య చేసింది. అదే నెలలో సోన్మార్గ్ సొరంగంలో పనిచేస్తున్న 6 కార్మికులను కాల్చి చంపింది. ఈ ఉగ్ర బృందంలో కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ డిసెంబర్లో భద్రతా దళాలు దాచిగాం వద్ద ఎన్కౌంటర్ చేశాయి. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. ఆ తర్వాత ఈ బృందం చాలా కాలం అడవుల్లో ఎవరికంటా పడకుండా గడిపింది. అయితే ఈ బృందం నేరుగా హఫీజ్ సయ్యద్, అతడి డిప్యూటీ సైఫుల్లా నుంచే ఆర్డర్లు తీసుకునేది. ఇంటెలిజెన్స్ బృందాల అంచనాల ప్రకారం వీరికి భావాజాలంతో పాటు ఇతర ఏర్పాట్లు వ్యూహాత్మకంగా సలహాలు, సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ నుంచి వచ్చేవని తెలిపారు. ఈ ఉగ్రముఖ పహల్గాంలో 3 ప్రదేశాల్లో అత్యధిక మందిని చంపారు. ముందుగా ఒకచోట 5 కాల్చగా మైదాన ప్రాంతంలో 2 పారిపోయేందుకు ప్రయత్నించిన వారిలో చాలా మందిని కంచె వద్ద హత్య చేశారు. ఈ ఉగ్రముఖలో హషీం ముసా, అలీభాయ్ పాక్ జాతీయులు. ఈ మొత్తం బృందంలో ప్రతి సభ్యుడిపైన ప్రభుత్వం 20 లక్షల రివార్డును ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఘటన తరువాత మన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులను హతం చేసేందుకు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రమూకలపై భారత భద్రతా దళాల తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కర్ ఏ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందిపురాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసిందే. ఇవాళ ఉదయం భారత ఆర్మీ పోలీస్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. ముందుగా ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తరువాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్ను మట్టుపెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ జరిగింది. టెర్రరిస్టులతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ఎంత చెప్పినా తన మాటలు చేతులతో బయట పడుతూనే ఉంటుంది. లేటెస్టుగా పహల్గాం దాడి చేసిన టెర్రరిస్టులతో తమకు సంబంధం లేదని పాక్ ప్రకటించింది. కానీ టెర్రరిస్టులను పెంచి పోషించేది పాకిస్తాన్ అని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులను పోషిస్తున్నామని అంతర్జాతీయ మీడియాతో చెప్పారు.
టెర్రరిస్టుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ఫండింగ్ అంతా పాకిస్తాన్ ఇస్తుందన్న ప్రశ్నకు సూటిగా రిప్లై ఇచ్చారు ఖవాజా ఆసిఫ్. అవును, టెర్రరిస్టులని ట్రైనింగ్ చేసింది, వాళ్లకు ఫండింగ్ చేస్తుంది కూడా పాకిస్తానేనని ఒప్పుకున్నారు ఆ దేశ రక్షణ మంత్రి. అంతేకాదు, అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 3 దశాబ్దాలుగా తాము కూడా నష్టపోతున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు పాక్ డిఫెన్స్ మినిస్టర్. అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్లో అసలు లష్కరే తోయిబా లేదని చెప్పారు. అది పాత పేరని, తమ దేశంలోనే ఇప్పుడు లేదని సెలవిచ్చారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దాడి తరువాత 2 దేశాల ఉద్రిక్తతల మధ్య పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పెహల్గాంలో దాడి చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఈ సంస్థ లష్కరే తోయిబా అనుబంధంగా పనిచేస్తుంది. పాకిస్తాన్ గడ్డ మీద నుంచే భారత్లో తీవ్రవాద కుట్రలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ టెర్రరిస్టులు డైరెక్షన్ లోనే పెహల్గాం దాడులు జరిగాయి. తమ దేశంలో లష్కరే తోయిబా లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నా ఇప్పటికీ లష్కరే తోయిబా టాప్ కమాండర్లు పాక్ లోనే ఉన్నారు. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హఫీజ్ మహమ్మద్ సయీద్, అబ్దుల్ రెహమాన్ మక్కీ ఇప్పటికీ పాక్ లోనే తలదాచుకుంటున్నారు. పాక్ ప్రభుత్వమే వాళ్లను కాపాడుతోంది. పెహల్గాం దాడి జరగగానే పాక్ టెర్రరిస్టుల పనేనని ప్రపంచమంతా ఒకే మాటతో చెప్పింది. కానీ పాక్ మాత్రం తమను నిందించొద్దని చిలక పలుకులు పలికింది. ఇప్పుడు సాక్షాత్తు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నారు. టెర్రరిస్టులని ట్రైన్ చేసేది పాకిస్తానేనని స్వయంగా అంగీకరించారు. పెహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన దాడిలో 26 మంది ఉసురు తీశారు పాక్ టెర్రరిస్టులు.